చెప్పలేదని పక్కన కాదన్న, నా రివ్యూలు ఎలా ఉంటే జనాన్ని తెలుసు. నా వరకు చూసుకుంటే సినిమాలో పెద్దగా ఏమీ లేదు. ఏదో మేము టికెట్ కొనుక్కున్న సీట్లో కూర్చున్న సినిమా జరుగుతుంది అంతే. మేము ఎక్స్పెక్ట్ చేసే విధంగా కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కానీ ఏం జరగలేదు అక్కడ. సినిమా అంతా కూడా టోటలీ బోరింగ్ అనమాట. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక డెలివరీ పాయింట్లో వచ్చి ఆ సిచ్యువేషన్ దగ్గర ఒక ఫైట్, అది ఒక 10 to 15 minutes ఉంటుంది. అదైతే మాత్రం బాగుంది సినిమాకి. ఇంకా మిగతాదంతా సార్ టోటలీ రెగ్యులర్ అనమాట. నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో చెప్పొచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పాలంటే నితిన్ గారి యాక్టింగ్ టోటలీ రెగ్యులర్ అనమాట. ఆయన కొంచెం టైం తీసుకుని ఏమీ లేదు సినిమాలో. ఇంకా కొంచెం గ్యాప్ తీసి నితిన్ గారు సినిమాలు చేయడం బెటర్, 1 year గ్యాప్ తీసుకుని. ఎందుకంటే ఆయన ఎంచుకున్న స్టోరీస్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఆయన సినిమాలు కానీ ఏం బాగాలేదు. దానికి ఏం మాత్రం తీసిపోతుంది ఈ సినిమా. వాళ్ళలో ఇంకా లోన్లో ఉంటుంది. బట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమాని అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరన్న. నేనైతే దిల్ రాజు గారి సినిమా అంటే మినిమం ఉంటుందని వెళ్తాను, కనీసం ఇటు కాకుండా యావరేజ్ అని వెళ్తాను. బట్ ఈ సినిమా టోటలీ ఫ్లాప్ అన్న, ఓపెన్గా చెప్పేస్తున్నా ఫ్లాప్ సినిమా. మనకి టైం పాస్కి అయినా సరే, ఓన్లీ ఏసీలో కూర్చోడానికైనా సరే ఈ సినిమాకి వస్తే టైము డబ్బులు రెండు వేస్టే. సో ఈ సినిమా అవాయిడ్ చేసి నెక్స్ట్ సినిమా ఏదైనా సినిమా చూసుకోవడం బెటర్. ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమా కన్నా బెటర్ నాకు అనిపించింది అనమాట. సో తమ్ముడు సినిమా నిజంగా బాగాలేదు, రాకండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ టైటిల్తో పెట్టుకున్నారు కాబట్టి ఏదో ఇష్టంతో పెట్టుకోవచ్చు నితిన్ గారు, అంతేగాని దాన్ని మనం తప్పుగా అనుకోవద్దు. సినిమా మాత్రం ఓకే, పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ చూస్తే మనకు బోరింగ్ ఉంటుంది. అంటే నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె దగ్గరంత అయింది, హార్ట్ అటాక్ తర్వాత ఒక మంచి ఒక ఫ్యామిలీ సినిమా, ఒక ఎంజాయ్ చేసిపోవచ్చు. అన్నటోళ్ళు అంటారన్న యావరేజ్ నాకైతే నచ్చింది అన్న కథ మాత్రం. అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ ప్రకారంగా అయితే చూడొచ్చు, ఒక బోరింగ్ లేకుండా మంచిగా ఉంది. అంటే ఇంతకుముందుకు వచ్చిన నితిన్ గారి సినిమాల కంటే ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు దాని సినిమా కంటే ఈ సినిమా బాగుంది. అంటే తమ్ముడు టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఎలా ఉందో దాని తగ్గట్టు సినిమా తీశారు. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎలా ఉందో ఆ దానికి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే దానికి ఇది పోల్చొద్దు. ఇది ఒక నితిన్ గారు ప్రేమతో పెట్టుకోవచ్చు మన తమ్ముడు అని టైటిల్, పవన్ కళ్యాణ్ ప్రేమ మీద. కానీ సినిమా మాత్రం ఓకే అన్న, ఫ్యామిలీ చూడొచ్చు. చాలా తర్వాత మనకు ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్